ఏవో పెద్ద పెద్ద అరుపులు వినిపించాయి. ఏముంది? ఏం లేదు, టీవీ సౌండ్. సరే, నేను బయటికి వెళ్ళి వస్తాను గ్రాని. చూడండి రామచంద్రయ్య గారు, నిశ్చితార్థం జరిగిపోయాక ఎవరూ తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు. నా చేతిలో ఉంది చెప్పండి. ఏ మాటన్నా పడగలం కానీ దొంగలు అని అనిపించుకోలేం కదా. మీరే ఆవిడ గారి మనసు మార్చే ప్రయత్నం చేయండి. సీత, వాట్ ఈస్ సర్ప్రైజ్? నా కోసమే వచ్చావా? రా, కార్లో వెళ్తూ మాట్లాడుకుందాం. ఆలోచిస్తున్నావేంటి సీత? రా వెళ్దాం. హలో, ఇలా రా. ఇంట్లో ఇచ్చే పూలు ఇక్కడివ్వు. ఇంట్లోకి వేరే పూలు ఇవ్వు. తీసుకో సీత, నీకే. మరి మల్లెపూలు? గుడికి వెళ్ళినప్పుడల్లా అక్కడ కొనుక్కొచ్చి మా ఇంట్లో దేవుడికి వేయటం గ్రానికి అలవాటు. సీత, తీసుకో తీసుకో సీత. పెట్టుకో సీత. నీకు మల్లెపూలంటే ఇష్టం కదా. చూశారా, వాళ్ళు ఒకరికొకరు దగ్గర అవుతున్నారు. మన మాట పట్టింపులతో దూరం పెంచొద్దు. సీత, ఆఫీస్కే కదా? కాదండి, భాస్కర్ అన్నయ్య వాళ్ళ ఇంటికి. బాయ్. అన్నయ్య, రామ్మా సీత, ఏంటి పొద్దునే ఇటొచ్చా? నీతో కొంచెం మాట్లాడాలన్నయ్య. వదిన పిల్లలు ఇంట్లో లేరా? వదినా పిల్లల్ని స్కూల్లో దించడానికి వెళ్ళింది. ఏంటమ్మా, ఏంటి సంగతి? సరిగ్గా సమయానికి మా పరువు పోకుండా 5 లక్షలకి నువ్వు గ్యారెంటీ ఉండి అరేంజ్ చేసావు. చాలా థ్యాంక్స్ అన్నయ్య. ఇప్పుడు ఆ డబ్బు ఇచ్చి వెళ్దామని వచ్చాను. వద్దమ్మా, నువ్వు డబ్బు ఇవ్వాల్సింది, థ్యాంక్స్ చెప్పాల్సింది నాకు కాదు.
నీకు హెల్ప్ చేసింది నేను కాదు. నువ్వు కాదా? మరి అంత డబ్బు నన్ను నమ్మి ఎవరు అరేంజ్ చేశారు? రఘురామ్ సీత. రఘురామా? అవును, వాడే నా పేరు చెప్పొద్దని నీకు హెల్ప్ చేశాడు. నువ్వు చెప్పేది నిజమా అన్నయ్య? నీకు అబద్ధం ఎందుకు చెప్తాన్రా? ఓ 500 ఇవ్వండి. దేనికి? పబ్కి వెళ్ళొచ్చు, పార్టీకి వెళ్ళొచ్చు. నీ హ్యాబిట్స్ కోసం నేనెందుకు ఇవ్వాలి? మనిషిని చూసి మనసు అంచనా వేయడం తప్పు. ఏంటి సీత నువ్వు అనేది? ఏం లేదన్నయ్య, ఇంత సాయం చేశాడా అనుకుంటున్నాను. నువ్వు డబ్బు వాడికిచ్చి వాడికి థ్యాంక్స్ చెప్పడమే న్యాయం. అలాగే అన్నయ్య, ఇప్పుడేగా నిజం తెలిసింది. తప్పకుండా రఘురామ్కే ఇచ్చి థ్యాంక్స్ చెప్తాను. తప్పకుండా అభినందించాల్సిన వ్యక్తి. నేను వెళ్ళొస్తానన్నయ్య. ఎలా వచ్చావు? సాకేత్ నన్ను కార్లో డ్రాప్ చేశారు. సీత, ఈ డబ్బు విషయంలో పడి నీకు గుడ్ న్యూస్ చెప్పడం మర్చిపోయానురా. గుడ్ న్యూసా? ఏంటది? కంగ్రాట్స్ అమ్మా, నీ జాబ్ పర్మనెంట్ అయింది. వాట్? నా జాబ్ పర్మనెంట్ అయిందా? అవునమ్మా, నాకు ఇందాకే తెలిసింది. లెటర్ ఆఫీస్కి వచ్చి ఉంటుంది. ఎంత మంచి శుభవార్త చెప్పావన్నయ్య. ఇవాళన్నీ గుడ్ థింగ్స్, గుడ్ న్యూస్లే. నాకు చాలా ఆనందంగా ఉంది. నేను వెళ్ళొస్తానన్నయ్య. అలాగేనమ్మా, జాగ్రత్తగా వెళ్ళు. ఓ సీత. చెప్పు సీత. హ్యాపీ న్యూస్ సాకేత్. నీతో షేర్ చేసుకుందామని ఫోన్ చేశాను. ఏంటది? నా జాబ్ పర్మనెంట్ అయింది. వాట్? జాబ్ పర్మనెంట్ అయిందా? కంగ్రాట్స్. మీకు చిన్న ట్రీట్ ఇద్దాం అనుకుంటున్నాను. వస్తారు కదూ? తప్పకుండా వస్తాను సీత. ఎక్కడికి రావాలి? తప్పకుండా రావాలి. అలాగే సీత, తప్పకుండా వస్తాను. బాయ్. నాన్నకి ఫోన్ చేసి చెప్తే మంచి గిఫ్ట్ ఇచ్చి సర్ప్రైజ్ చేసి చెప్పాలి. వెల్కమ్ మేడం, చెప్పండి. మంచి గిఫ్ట్ కావాలి. అటు సైడ్ వెళ్ళండి, అక్కడ చాలా వెరైటీస్ ఉన్నాయి, చూడండి. ఏం కావాలి సార్? బ్యూటిఫుల్ బొకే ఒకటి కావాలి. ఉన్నాయి సార్, రండి. గిఫ్ట్ ఎవరికి ఇవ్వాలనుకుంటున్నారు మేడం? మా నాన్నగారికి. సార్ ఏం చేస్తుంటారు? స్కూల్ టీచర్. అయితే ఒక మంచి పెన్ గిఫ్ట్గా ఇవ్వండి. గుడ్, చూపించండి. ఇది ప్యాక్ చేయండి. అలాగే మేడం.
సీత ఫోన్ చేసింది గ్రాని. ఏమండ్రా? తనకి జాబ్ పర్మనెంట్ అయిందంట. చిన్న ట్రీట్ ఇస్తాను, పర్సనల్ గా రమ్మంది. అందుకే బయలుదేరుతున్నాను. సాకేత్, వెళ్తూ వెళ్తూ ఒక బొకే తీసుకెళ్ళరా. మాటని ముందు కాస్త వెనక ముందు ఆలోచించి మరీ అనాలి. ఇప్పుడు నేనేం తప్పు మాట్లాడానత్తయ్యా? చేసే ఉద్యోగం పెళ్ళైన తర్వాత మాన్పించాలని నేననుకుంటుంటే ఆ ఉద్యోగం పర్మనెంట్ అయిందని నువ్వు బొకే ఇవ్వమంటావేమిటే? అంటే వాణ్ణి సీత పార్టీకి వెళ్ళమనేగా అర్థం? చూడు కన్నా, మనం పెళ్లి తర్వాత సీతని ఉద్యోగం మాన్పించాలని కదా అనుకున్నాం, అవునా కదా? సీత పిలుపు నేను తప్పు పట్టడం లేదు, నువ్వు వెళ్ళటము తప్పని నేను అంటలేదురా. ఇప్పుడు నువ్వు వెళితే చేసే ఉద్యోగాన్ని సమర్థించడం అవుతుంది. అది పర్మనెంట్ అయినందుకు ఆనందించినట్టు అవుతుంది. ఇంకా ఇంకా ఉద్యోగం మీద ఇష్టం పెరుగుతుంది. అలా ఇష్టం పెరిగాక రేపు మానేయమంటే తన మనసుకు చాలా కష్టంగా ఉంటుంది. బాధ అనిపించి మరో రకంగా ఆలోచిస్తే మీరే ఇబ్బంది పడాల్సి వస్తుందని అంటున్నాను. పర్వాలేదనుకుంటే వెళ్ళు కన్నా. నిన్ను నేను ఆపాలని చెప్పట్లేదు. ఇలా రేపు మీ మధ్య ఏదైనా గొడవ వచ్చే అవకాశం ఉందని అంటున్నా. వెళ్తే వెళ్ళు నాన్నా. చెప్పాల్సిందంతా చెప్పి ఎంత బాగా వెళితే వెళ్ళు నాన్న అట. వెళ్ళు నాన్న. ఏ నాన్నా, వెళ్తావా? వెళితే తనకి తన ఉద్యోగం మీద ప్రేమ పెంచిన వాడివి అవుతావు కన్నా. పద నాన్న, మన ఇద్దరం కలిసి సినిమా చూసి ఎంతకాలం అయిందో. పద, అన్నమయ్య సినిమా చూద్దాం. రా సీత, నాకు తెలియకుండా ట్రీట్ ఇస్తావా నా మనవడికి? పెట్టినా? నాన్నా, సినిమా బాగుంది కదా? బాగుంది గ్రాని. ఇంకా రాలేదేంటని సీత ఫోన్ చేస్తుందేమో. నంబర్ ప్రస్తుతం బిజీగా ఉంది. మీరు డయల్ చేసిన మొబైల్ ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేయబడి ఉంది. సాకేత్ చూడనా? మీరు డయల్ చేసిన మొబైల్ ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేయబడి ఉంది. హలో ఆంటీ,
సాకేత్ గారు లేరా? వాడు ట్రీట్కొస్తాడని వెయిట్ చేస్తున్నావా? వాడు వాళ్ళ గ్రాణీతో కలిసి భక్తి సినిమా చూస్తున్నాడు. నువ్వు టైం వేస్ట్ చేసుకోకుండా ఇంటికి వెళ్ళమ్మా. ఛా, అన్ని మొద్దు సాల్తీలు దొరికాయి నాకు. సీతా మహాలక్ష్మి ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్. ఈ టైంలో రఘురామ్ ఇక్కడున్నాడేంటి? వెల్కమ్ సీత గారు. కంగ్రాట్స్ చెప్దామని వస్తే మీరేంటి ఇలా స్కూటీ కష్టాల్లో మునిగి తేలుతూ వస్తున్నారు? అఫ్ కోర్స్ ఇది మంచిదే. ఇలాంటి సీన్లో మిమ్మల్ని చూసి చాలా రోజులైంది. పడ్డ కష్టం ఇంకా చాలు. వాడు ట్రీట్కొస్తాడని వెయిట్ చేస్తున్నావా? వాడు వాళ్ళ గ్రాణీతో కలిసి భక్తి సినిమా చూస్తున్నాడు. షేర్ చేసుకోవడానికి మీ అభిమానిని నేనున్నా.